అందుకే చాలామంది ఏమనుకుంటారంటే ట్రైసెప్ పుష్ డౌన్స్ వల్ల లాంగ్ హెడ్ ట్రైన్ అవుతుంది అనుకుంటారు. బట్ నిజానికి మన ట్రైసెప్ 3 మజిల్స్లో 2 మజిల్స్ లాటరల్ హెడ్ ఇంకా మీడియల్ హెడ్ ఏమో ఓన్లీ మన ఎల్బో జాయింట్కి అటాచ్ అవుతుంది. బట్ ఈ లాంగ్ హెడ్ ఒకటే మన షోల్డర్ జాయింట్ అండ్ ఎల్బో జాయింట్ రెండింటికి అటాచ్ అవుతుంది. మీ ఎల్బో మూవ్మెంట్తో మీరు పుష్ డౌన్స్ ఎలాగైనా చేయండి, మీ లాటరల్ హెడ్ ఇంకా మీ మీడియల్ హెడ్ ట్రైన్ అయిపోతుంది. బట్ లాంగ్ హెడ్ ట్రైన్ చేయాలంటే మీ షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇది నా ఫస్ట్ వేరియేషన్, ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్స్. మీరు ఎప్పుడైతే ఒక వీకర్ మజిల్ని టార్గెట్ చేసి ట్రైన్ చేయాలనుకుంటున్నారో అలాంటప్పుడు మీరు ఫస్ట్ ఆ మజిల్ యొక్క ఎనాటమీ గురించి తెలుసుకోవాలి. మన అప్పర్ ఆర్మ్లో 60% ఆఫ్ ది పోర్షన్ ట్రైసెప్స్ ఉంటాయి, ఇంకో 30% బైసెప్స్ ఉంటాయి, అండ్ లెఫ్ట్ ఓవర్ 10% ఏమో బ్రేకియాలిస్ ఉంటుంది. సో మీరు బైసెప్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినా ఎంత ట్రైన్ చేసినా అది ఫుల్గా డెవలప్ అయిన తర్వాత కూడా మీ ఆర్మ్ సైజ్ ఇంక్రీజ్ కాదు, ఎందుకంటే మీ ఆర్మ్లో మెజారిటీ ఆఫ్ ది వాల్యూమ్ ట్రైసెప్స్ ఉంటాయి. సో అందుకే మీ మెయిన్ ఫోకస్ ట్రైసెప్స్ ఉండాలి. అండ్ మళ్ళీ ఈ ట్రైసెప్స్లో 3 హెడ్స్ ఉంటాయి. ఒకటి లాటరల్ హెడ్, మీరు ఎప్పుడైతే ట్రైసెప్ ఫ్లెక్స్ చేసినప్పుడు ఈ హెడ్ కనిపిస్తుంది చూసారా, దీన్నే లాటరల్ హెడ్ అంటారు. ఇంకోటి మీడియల్ హెడ్, ఇది మనకి విజువల్గా కనిపించదు, బట్ మీ ఎల్బో స్టెబిలిటీలో కానీ లేకపోతే ఇంటర్నల్గా మజిల్ మాస్లో కానీ ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ లాస్ట్లీ లాంగ్ హెడ్, ఈ ఎంటైర్ 3 హెడ్స్లో చాలా పెద్ద మజిల్. సో మీరు ఇక్కడ చూసుకుంటే మీ ఆర్మ్లో ట్రైసెప్స్ అనేవి చాలా పెద్దవి, అండ్ మళ్ళీ ఆ ట్రైసెప్స్లో లాంగ్ హెడ్ అనేది చాలా పెద్ద మజిల్. మెయిన్ ఫోకస్ లాంగ్ హెడ్ మీద పెడితే మీ సగం పని అయిపోయినట్టే. సో అందుకే ఫ్రెష్ స్టేట్లో నా లాంగ్ హెడ్ని ఎంతైతే అంత స్టిమ్యులేట్ చేయడానికి ఫస్ట్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్స్ చేస్తున్నాం. మీరు మీ లాంగ్ హెడ్ ట్రైన్ చేయడానికి ఏదన్నా ఒక ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ చేయాలి. నేను చేసినట్టు కేబుల్స్ మీద చేయొచ్చు, లేకపోతే డంబుల్స్ చేయొచ్చు, బార్బెల్, స్కల్ క్రషర్స్. సింపుల్గా చెప్పాలంటే మీ అప్పర్ ఆర్మ్ అనేది మీ టార్సోకి ప్యారల్గా ఉండకూడదు, కొంచెం లిఫ్ట్ అయి ఉండాలి. ఇలాంటిది ఏదైనా ఒక వేరియేషన్ పిక్ చేసుకుని దాన్ని స్పామ్ చేయండి. లాస్ట్ 2. మీరు కూడా ఒకవేళ నాలానే కేబుల్స్ మీద ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ చేస్తే చిన్న ప్రో టిప్, ఈ అటాచ్మెంట్ కింద కాకుండా కొంచెం పైన పెట్టండి. మీరు ఈ అటాచ్మెంట్ కింద పెట్టినా లేకపోతే పైన పెట్టినా మీ ట్రైసెప్స్కి సేమ్ రెసిస్టెన్స్ ఉంటుంది, అందులో చేంజ్ ఏం లేదు. బట్ ఇలా పైన పెట్టడం వల్ల కొంచెం సేఫ్టీ ఎక్కువ ఉంది. మీరు ఎప్పుడైతే వెయిట్ డ్రాప్ చేయాలనుకుంటున్నారో కొంచెం బెండ్ అయితే చాలు. బట్ ఇదే అటాచ్మెంట్ మీరు కింద పెడితే మీరు వెయిట్ డ్రాప్ చేయడానికి షోల్డర్ రొటేట్ చేయాలి. మీరు లైట్ వెయిట్ చేసినా లేకపోతే మోడరేట్ వెయిట్ చేసినా షోల్డర్ రొటేషన్ ఏం కాదు, పర్లేదు. బట్ ఎప్పుడైతే మీరు కొంచెం హెవీ వెళ్తారో లేకపోతే కొంచెం ఈగోకి వెళ్తారో అప్పుడు షోల్డర్ రొటేషన్ అనేది కొంచెం రిస్కీ ఫ్యాక్టర్. లాంగ్ రన్లో ఇంజురీస్ అయ్యే ప్రాబిలిటీ కూడా ఉంటుంది. ఇది నా లాస్ట్ సెట్, ఇందులో ఒక 3 డ్రాప్స్ తీసుకుంటాం. ఇది నా సెకండ్ వేరియేషన్, డంబుల్ కర్ల్స్. చాలామంది మల్టిపుల్ మజిల్ సెషన్ ఉన్నప్పుడు ఎట్లా ట్రైన్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మ్స్నే తీసుకోండి. ఫస్ట్ వాళ్ళు కంప్లీట్ ట్రైసెప్స్ లేదా కంప్లీట్ బైసెప్స్ ట్రైన్ చేస్తారు, దాని తర్వాత నెక్స్ట్ మజిల్కి వస్తారు. నేను పర్సనల్గా అట్లా ట్రైన్ చేయాలి, ఎందుకంటే మీరు ఫస్ట్ ఒక మజిల్ని కంప్లీట్గా ట్రైన్ చేసినప్పుడు ఆ మజిల్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బట్ వేరే మజిల్ని చూస్తారా, మీరు నెక్స్ట్ ట్రైన్ చేసేది అది లాగింగ్లో ఉండిపోతుంది. అందుకే నేను స్విచ్ చేస్తూ ఉంటా. ఫస్ట్ ట్రైసెప్కి ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ చేశాను, ఇప్పుడు మళ్ళీ బైసెప్కి కర్ల్స్ చేస్తున్నా, తర్వాత మళ్ళీ ట్రైసెప్స్ చేస్తా, దాని తర్వాత మళ్ళీ ఇంకో వేరియేషన్ బైసెప్స్ చేస్తా. ఇలా స్విచ్ చేయడం వల్ల అన్ని మజిల్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ వస్తుంది. ఒకవేళ 1.5 year బ్యాక్ మీరు నన్ను మీ ఆర్మ్స్ గ్రో చేయడానికి ఏ వేరియేషన్స్ వేయాలని అడిగితే నేను ఒక 4 వేరియేషన్స్ చెప్పేవాడిని. లాంగ్ హెడ్కి ఒకటి, షార్ట్ హెడ్కి ఒకటి, బ్రేకియాలిస్కి ఒకటి, అండ్ ఓవరాల్ బైసెప్కి ఓ వేరియేషన్. బట్ ఫాస్ట్ ఫార్వర్డ్ సేమ్ ఇదే క్వశ్చన్ మీరు ఇప్పుడు నన్ను అడిగితే ఏదన్నా ఒక వేరియేషన్ చేయమంట. ఎస్, మీరు అన్నది కరెక్టే, ఏదన్నా ఒక కర్ల్ మూమెంట్. మన బైసెప్ యాక్టివేషన్ చాలా సింపుల్. మీరు ఎప్పుడైతే మీ రిస్ట్ని మీ షోల్డర్ జాయింట్కి దగ్గర తీసుకొస్తారో మీ బైసెప్ యాక్టివేట్ అయిపోతుంది. అది మీరు ఇలా పెట్టి చేయండి, లేకపోతే పైన పెట్టి చిన్నప్స్ చేయండి, లేకపోతే కింద పెట్టి రెగ్యులర్గా కర్ల్స్ చేయండి. ఈ 3 వాటిల్లోనూ మీ బైసెప్ ట్రైన్ అవుతుంది. సో అందుకే ప్రతి వేరియేషన్ సేమే. మీకు నచ్చింది, మీకు ఏదైతే మైండ్ మజిల్ కనెక్షన్ బాగుందో అది చూస్ చేసుకోవాలి. లెంత్ అండ్ పార్షల్స్.
ఆ రాహుల్కి ఈ రాహుల్కి డిఫరెన్స్ ఉండే చెప్పనా. ఇంతకు ముందు ఉన్న రాహుల్ ఓవర్ కాంప్లికేట్ చేసేవాడు, చిన్న చిన్న మజిల్ గ్రూప్స్ కూడా ఎక్కువ వాల్యూమ్ ఇచ్చి ఎక్కువ జిమ్ లో టైం స్పెండ్ చేసేవాడు. బట్ ఇప్పుడున్న ప్రెసెంట్ రాహుల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. అసలు మజిల్ ఎనాటమీ ఎట్లా వర్క్ అవుతుంది, బయోమెకానిక్స్, ఏ మజిల్ని ఎట్లా ట్రైన్ చేయాలి, ఎంత ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా ట్రైన్ చేయాలి, ఇవన్నీ తెలుసుకున్నాడు. సో అందుకే ఈ రాహుల్కి ఒక 45 to 1 hour టైంలో మొత్తం సెషన్ కంప్లీట్ అయిపోతుంది. మీరు 1.5 year బ్యాక్ ఉన్న రాహుల్తో పోలిస్తే ఇప్పుడున్న రాహుల్లోనే మజిల్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఇది నా థర్డ్ వేరియేషన్, ట్రైసెప్ పుష్ డౌన్స్. చాలామందికి ట్రైసెప్ పుష్ డౌన్సే ప్రొనేటెడ్ కాకుండా సూపర్నేటెడ్ చేయడం ఇష్టం. అది కరెక్టే, ఎందుకంటే సూపర్నేటెడ్ చేసినప్పుడు మీ రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ అవుతుంది ప్రొనేటెడ్తో కంపేర్ చేస్తే. మన ఫోర్ ఆర్మ్లో 2 bones ఉంటాయి, అల్నా ఇంకా రేడియస్. మీరు ప్రొనేటెడ్ చేసినప్పుడు ఈ 2 వ్యాప్ అవుతాయి. సో రేంజ్ ఆఫ్ మోషన్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఎప్పుడైతే సూపర్నేటెడ్ వేస్తారో ఈ అల్నా అండ్ రేడియస్ అనేది ప్యారల్గా అయిపోతాయి. సో రేంజ్ ఆఫ్ మోషన్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఎట్ ద ఎండ్ మీకు ఏది మైండ్ మజిల్ కనెక్షన్ బాగుంటే అది చేయండి. నాకు సూపర్నేటెడ్ కంటే ప్రొనేటెడ్ ఇష్టం. తో సూపర్నేటెడ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఉన్నా నాకు ప్రొనేటెడ్ మైండ్ మజిల్ కనెక్షన్ బాగుంటుంది, అందుకని ప్రొనేటెడ్ వేస్తున్నా. మనం ట్రైసెప్ పుష్ డౌన్ చేసినప్పుడు లాంగ్ హెడ్ బాగా ఫీల్ అవుతాం. అందుకే చాలామంది ఏమనుకుంటారంటే ట్రైసెప్ పుష్ డౌన్స్ వల్ల లాంగ్ హెడ్ ట్రైన్ అవుతుంది అనుకుంటారు. బట్ నిజానికి మన ట్రైసెప్ 3 musclesలో 2 muscles, లాటరల్ హెడ్ ఇంకా మీడియల్ హెడ్ ఏమో ఓన్లీ మన ఎల్బో జాయింట్కి అటాచ్ అవుతుంది. బట్ ఈ లాంగ్ హెడ్ ఒకటే మన షోల్డర్ జాయింట్ అండ్ ఎల్బో జాయింట్ రెండింటికి అటాచ్ అవుతుంది. మీ ఎల్బో మూవ్మెంట్తో మీరు పుష్ డౌన్స్ ఎలాగైనా చేయండి, మీ లాటరల్ హెడ్ ఇంకా మీ మీడియల్ హెడ్ ట్రైన్ అయిపోతుంది. బట్ లాంగ్ హెడ్ ట్రైన్ చేయాలంటే మీ షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. సో అందుకే షోల్డర్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసి ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ చేస్తే మీ లాంగ్ హెడ్ ట్రైన్ అవుతుంది. బట్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మీరు పుష్ డౌన్ చేసినప్పుడు లాంగ్ హెడ్ కాంట్రాక్ట్ అవుతుంది. సింపుల్గా చెప్తా, మీరు కాంట్రాక్ట్ కూడా చేయక్కర్లేదు, జస్ట్ మీ హ్యాండ్ని టార్సో నుంచి కొద్దిగా వెనక్కి తీస్తానండి, ఒకసారి టచ్ చేసి చూడండి, మీ లాంగ్ హెడ్ రాక్ సాలిడ్ అయిపోతుంది. బట్ మీరు ఎక్స్టెండ్ చేసినప్పుడు లాంగ్ హెడ్ స్ట్రెచ్ అవుతుంది. సేమ్ ఇలానే మీరు ఎప్పుడైతే ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ చేస్తారో లాంగ్ హెడ్ బాగా స్ట్రెచ్ అవుతుంది, బట్ కాంట్రాక్ట్ అవ్వదు. సో అందుకే లాంగ్ హెడ్ ట్రైన్ చేయాలంటే ఒక పుష్ డౌన్, ఒక ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ రెండూ కావాలి. 3, 2, 1. ఇది నా లాస్ట్ వేరియేషన్ అండ్ ఫైనల్ వేరియేషన్, బ్రీచర్ కర్ల్స్. ఈ బ్రీచర్ కర్ల్ వేరియేషన్స్లో చాలామంది మొత్తం ఫుల్ స్ట్రెచ్ చేయడానికి భయపడతారు. ఇదంతా వీడియో ఎఫెక్ట్, మీకు తెలుసు కదా నేను ఏ వీడియో గురించి మాట్లాడుతున్నాను. బట్ మీరు ఒక మోడరేట్ వెయిట్తో స్లో అండ్ కంట్రోల్గా చేస్తే బ్రీచర్ కర్ల్స్ అనేది చాలా సేఫ్ ఎక్సర్సైజ్. నేను ఇన్ టోటల్ బైసెప్కి నార్మల్గా 1 వేరియేషన్ ప్రిఫర్ చేస్తాను. బట్ నేను ఎప్పుడైతే 5 days పెట్టి చేంజ్ అయ్యానో ఒక సెషన్లోనే బైసెప్కి 6 sets చేస్తున్నాను. ఈ 6 sets కూడా ఒక వేరియేషన్లో చేయడం కొంచెం బోరింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఒక 3-4 sets బాగానే ఉంటుంది, కానీ తర్వాత అంత ఎగ్జైట్మెంట్ ఉండదు. అందుకే ఇంకో వేరియేషన్ చేస్తున్నాం. ఒకవేళ మీరు 3 days స్ప్లిట్ అంటే పుష్ పుల్ లెగ్స్ కానీ లేకపోతే 4 days స్ప్లిట్ కానీ ఫాలో అవుతే ఏదన్నా ఒక మంచి వేరియేషన్ పిక్ చేసుకోండి. దాని మీదే కన్సిస్టెంట్గా ప్రోగ్రెస్ ఓవర్లోడ్ చేయండి. మీ బైసెప్స్ అనేవి పక్కా గ్రో అవుతాయి. బైసెప్కి ఇన్ టోటల్ 6 sets చేశాను అండ్ ట్రైసెప్కి 7 sets. ట్రైసెప్స్ పెద్దవి కాబట్టి ఒక సెట్ ఇంక్రీజ్ చేశాను. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ వాల్యూమ్ అనేది వీక్ మొత్తానికి వాల్యూమ్, టేక్ కాదు. మీరు ఒకవేళ ఇంటెన్స్గా మీ ఆర్మ్స్ని ట్రైన్ చేస్తుంటే అంటే క్లోజ్ టు ఫెయిల్యూర్ లేకపోతే ఫెయిల్యూర్ ఆర్ బియాండ్ ఫెయిల్యూర్ ఇలా ట్రైన్ చేస్తుంటే మీరు ఒక 4-5 setsలో కూడా మీ ఆర్మ్స్ని బిల్డ్ చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడతో నా 5 days వర్కౌట్ స్ప్లిట్ సిరీస్ కంప్లీట్ అయిపోయింది. మీరు ఇంకా నా పాత ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే నేను ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ చేశాను, ఒకసారి పక్కా చెక్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ చాలా మంది బిగినర్ సిరీస్ స్టార్ట్ చేయమంటున్నారు. మేబీ నేను బిగినర్ సిరీస్ స్టార్ట్ చేస్తే వ్యూస్ ఇంకా రీచ్ ఎక్కువ ఉంటుందేమో, బట్ ప్రతిసారి వ్యూస్ ఇంకా రీచ్ కోసమే కాదు, కొద్దిగా హానెస్ట్ గా కూడా ఉండాలి. నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో సేమ్ ఇవే బిగినర్ సిరీస్ లో కూడా చెప్తాను. ఎందుకంటే మీరు బిగినర్ అయినా, ఇంటర్మీడియట్ అయినా, లేకపోతే అడ్వాన్స్ లిఫ్టర్ అయినా బేసిక్ ఫండమెంటల్స్ మాత్రం సేమ్ ఉంటాయి. మీకంటే ముందు స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటారు, మీరు లేట్ గా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి బిగినర్ లెవెల్లో ఉన్నారు అంతే. సో ఒకసారి నా పాత వీడియోస్ మొత్తం చూడండి. నేను చెప్పిన ఫండమెంటల్స్ కానీ, లేకపోతే టిప్స్ కానీ, సజెషన్స్ కానీ, ఇవన్నీ బిగినర్స్ కూడా వర్తిస్తాయి. ఈ ఫండమెంటల్స్ అండ్ సజెషన్స్ కాకుండా ఓన్లీ బిగినర్ కి ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే అది మాత్రం ఒకటే, మీరు ఎంత వీలైతే అంత నాలెడ్జ్ గెయిన్ చేయండి. బేసిక్ గా బిగినర్స్ కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు 3 days స్పీడ్ ఫాలో అయినా, 4 days స్పీడ్ ఫాలో అయినా, లేకపోతే బ్రో స్పీడ్ ఫాలో అయినా, ఆఖరికి జిమ్ కి ఓన్లీ 4 days వెళ్ళినా మీ బాడీలో చేంజెస్ కానీ, డెవలప్మెంట్ కానీ చూస్తారు. దీన్నే జనరల్ టర్మ్స్ లో న్యూ బీ గెయిన్స్ అంటారు. బట్ ఈ గెయిన్స్ చూసి మీరు చేసే కరెక్ట్ అనుకోకండి. మీరు రాంగ్ చేసినా లేకపోతే రైట్ చేసినా మీ బాడీలో చేంజెస్ ఉంటాయి. అందుకే నాలెడ్జ్ గెయిన్ చేయండి. అసలు ఎక్సర్సైజ్ సైన్స్ ఎట్లా వర్క్ అవుతుంది, వర్కౌట్స్ ఎట్లా చూస్ చేసుకోవాలి, మీ బ్యాక్ థిక్నెస్ కి ఏ వర్కౌట్ చేయాలి, మీ బ్యాక్ విడ్త్ కి ఏ వర్కౌట్ చేయాలి, ఏ వర్కౌట్ మూవ్మెంట్ ప్యాటర్న్ చేస్తే మనకి రిటర్న్స్ వస్తాయి అండ్ ఏ వర్కౌట్ మూవ్మెంట్ ప్యాటర్న్ చేస్తే మనకి రిటర్న్స్ రావో, ఇవన్నీ ముందే చూసుకోండి. ఎందుకంటే చాలా మంది ఇంక్లూడింగ్ మీ ఆ బిగినింగ్ క్రూషియల్ టైంలో నాలెడ్జ్ సరిగ్గా గెయిన్ చేయకుండా జస్ట్ జిమ్ కి వెళ్ళి వెయిట్ లిఫ్ట్ చేయడమే గోల్ లో పెట్టుకుంటారు. మీరు చేసిన మిస్టేక్ మీరు చేయకండి. మీరు స్టార్టింగ్ ఈ బిగినింగ్ టైంలోనే మీ వర్కౌట్ కానీ, న్యూట్రిషన్ కానీ కరెక్ట్ వేలో చూస్ చేసుకుంటే మీ బాడీలో చేంజెస్ కానీ, డెవలప్మెంట్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బయటికి వెళ్దామా?